ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ రియాజ్ గారు, యాదగిరి గారు, మండల సెక్రటరీలు ఎస్ మల్లేష్ గారు, అలాగే నర్ర గిరి గారు, అలాగే చందు యాదవ్ గారు, జిల్లా సమితి సభ్యులు మన అసిస్టెంట్ సెక్రటరీ రాజేంద్ర నగర్ విజయానంద్ గారు. ఈ పోరాట పిలుపు మేరకు ఈనాడు గుడిసెలు వేసుకున్న వాళ్ళకి నివేశన స్థలాలు పట్టాలు ఇవ్వాలని, పట్టాలు ఉన్న వాళ్ళకి ఇంటి స్థలాలు చూపించాలని కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. షేర్లింగంపల్లిలో సర్వే అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. గండిపేట, రాజేంద్ర నగర్, శంషాబాద్ మండలాల్లో కూడా ఎంతైతే సర్వే చేయబడ్డదో సోషల్ ఎకనామిక్ సర్వే ఈ బెనిఫిషియరీ దాన్ని కూడా కొంచెం పరిశీలించమని ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. సరే నేను చూస్తానని చెప్పారు ఆయన. డబుల్ బెడ్రూము ఇందిరా ఇండ్లకు కూడా సిఫారసులు ఆల్రెడీ ఉన్నాయి, మీ దరఖాస్తులు అందులోనే పరిశీలిస్తాం, దరఖాస్తులు పెట్టాలంటే వద్దు, అవసరం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భూ పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఈనాడు వర్షపాతం తక్కువైపోయి రైతులు మిర్చి యార్డ్లలో పోతే 90 రూపాయలు కిలో రైతు పండించాలి పంట అంటే ఒక ఎకరకు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. రైతుల పరిస్థితి అట్లా ఉంది, వర్షభావం తక్కువ ఉంది. నిన్న రాత్రి రైతు బంధు వేస్తారని మరి ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది లెక్కేందో ఇంకా రేపు సాయంత్రం వరకు తెలుస్తుంది. అది పర్వాలేదు, మంచి పని. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే పోరాటం చేసి గుడిసెలేస్తామో అని అంటే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసినాక కేసులు పెడతారు. కానీ కేసీఆర్ పీరియడ్ నుండి రేవంత్ రెడ్డి 2.5 పాలన వరకు కూడా మాకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన పాపాన ఓలే. వాళ్ళ తాబేదారులకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటారు. రోజు పత్రికా ప్రకటనలు, టీవీలు, ఆడియో, వీడియో హంగామా అవుతుంది. కానీ పేదవాడు రోటీ కపడా మకాన్ అని చెప్పేసి ఓటు హక్కు పొందిన భారతీయునికి మాత్రం తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేని పరిస్థితి ఈ స్వేచ్ఛ భారతంలో నడుస్తుంది. 80 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మనం అంటున్నాం. ఎక్కడ డెవలప్ అయింది? టెక్నాలజీ డెవలప్ అయింది. జాతీయ లెవెల్లో టెక్నాలజీ డెవలప్ అయింది, ఏరోస్టన్ డెవలప్ అయింది, రైల్వే డెవలప్ అయింది, తపాలా బిల్ల డెవలప్ అయింది. కానీ స్లమ్లో ఉన్న పేదలు, నిరుపేదలు, అలాగే కార్మికులుగా పనిచేస్తున్న లేబరు, ఇవన్నీ రకాల పరిస్థితులని కమ్యూనిస్టు పార్టీ బేరూజు వేసుకొని రాబోయే కాలంలో పోరాటం కూడా ఎక్కువ మరీ ఉధృతం చేస్తాం. ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కానీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్న మండలాలలో అంతా మండల సెక్రటరీతో సమకూర్చుకొని పేర్లు ఆ తర్వాత మరి విజయవంతంగా పోరాటం నిర్వహించి పేదలకు న్యాయం జరిగే వరకు మరి పోరాటం చేస్తామని మరొక్కసారి విప్లవ వందనాలతో ముగిస్తున్నాను.